లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ఎవరిని ఎదిరించమంటున్నారు? మన విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి, భక్తిలో స్థిరత్వం ఉండాలి, మాటలో స్థిరత్వం ఉండాలి. శ్రమని బట్టి దాటిపోతామండి. ఏంటంటే శ్రమ వస్తే ఒకలాగా, శ్రమ రాకపోతే ఒకలాగా, కష్టం వస్తే ఒకలాగా, కష్టం లేకపోతే ఒకలాగా, ఆరోగ్యం ఉంటే ఒకలాగా, అనారోగ్యం ఉంటే ఒకలాగా, బాధ ఉంటే ఒకలాగా, బాధ లేకపోతే ఒకలాగా, కష్టం ఉంటే ఒకలాగా, కష్టం లేకపోతే ఒకలాగా. ఏమండి? అంతేనా? పైన వచనాలను బట్టి మీ కిందికి ఇందాక చదివారు పైన వచనాలు, గుర్తుందా మీకు? అయితే ఎలాగంట, మనము శ్రమల్ని బట్టి మన మాట మారొద్దంట, శ్రమల్ని బట్టి బుద్ధి మారొద్దంట, శ్రమల్ని బట్టి భక్తి మారొద్దంట, శ్రమల్ని బట్టి నీ జీవితము మార